అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ రిక్రూట్మెంట్ పోర్టులో జరిగిన అవతొకలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 46 పై దాదాపు 20 మంది తరపున వాదిస్తున్న అడ్వకేటే ఈ వారం మన గెస్ట్. సాధారణంగా సాఫ్ట్వేర్ అనగానే లక్షల జీతాలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు డబ్బులు వదిలిపెట్టి కోర్టు చుట్టూ తిరగడం, దాంట్లో మీరు తీసుకున్న క్రిమినల్ కేసు కూడా కాదు. అంటే కష్టపడడం ఇష్టపడ్డారా, లేదు సామాన్యుడి న్యాయం చేద్దామని వచ్చారా? నేను ఎన్ని ఏండ్లున్నా, నేను ఎన్ని లక్షలు సంపాదించిన అమెరికాలో ఉండి నేను ఒక్కరికి కూడా ఉద్యోగం పెట్టించలేదు. నా ఇంట్లో ఉద్యోగం పెట్టించుకోగలనేమో తప్ప. నేను వచ్చిన తర్వాత వందలాది మందికి ఉద్యోగాలు వచ్చింటాయి. 46 జీవో ఏంటండి అసలు? దాని గురించి బ్రీఫ్గా, ఎందుకు అభ్యర్థులకు నష్టం జరుగుతుంది, గవర్నమెంట్ ఎందుకు అంత దారుణంగా వెళ్ళింది? నోటిఫికేషన్లో పెట్టుకున్నారే తప్ప ఆ 46 జీవో గురించి అందులో ఏముంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే అది పబ్లిక్ డొమైన్ ఉంటుంది కదా. ఇలాంటి ఎక్కడైతే కాంట్రవర్సీ అవుతుందేమో, ఎందుకంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్యాయం జరిగిన వాళ్ళు గొంతెత్తుతారేమోనని చెప్పేసి తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయి ఉన్నారు, అసలు ఇక్కడ ఎంతమంది నిజంగా ఉన్నారు అనే దాన్ని లెక్క తీసుకోకుండా ములుగులో ఏమున్నది, నువ్వు 2% ఇచ్చారండి ములుగులో. నారాయణపేటలో 2% ఇచ్చినారు. ఏమవుతుంది 2%తో? 50 పోస్టులు నువ్వు ఏం చేస్తావు? అక్కడ ట్రైబల్స్ ఎంతమంది ఉంటారు? నువ్వు ఏ లెక్కన నువ్వు తీస్తావు? 46 జీవో ఎంత మాత్రం కుదరని పని అండి. అంటే అక్కడ అసలు ఇంప్లిమెంట్ చేయకూడని దగ్గర ఇంప్లిమెంట్ చేసినటువంటి పని. అంటే 2 గ్రూపులు అవుతాయి ఇప్పుడు. కొంతమంది కోర్టుకు వెళ్ళారు, మరి కొంతమంది గెలిచిన ఓడు పాస్ అయిన వాడు అరే వీడు వెళ్ళాడు అని వాళ్ళ మధ్యన విభేదాలు. మీరు అన్నట్టు తన్నుకు చావండి కాదు, మీరు చంపుకోండి అనేంత పెద్ద మాట కూడా వాడవచ్చు. ఎట్లా అంటున్నానంటే, జీవో నెంబర్ 46 కాకుండా మీ సర్వీస్లో చాలా మంచి కేసులు ఉన్నాయి. మీకు బాగా హత్తుకున్న కేసు చెప్పండి. ఈ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేసినప్పుడు డైరెక్ట్గా SC ST BC అందరికీ కలిపి ఒకటే కట్ ఆఫ్ మార్క్ పెట్టున్నారు ప్రిలిమినరీలో 30% అని చెప్పి. సో దాని మీద అందువల్లనే ఇంతమంది ఎక్కువగా మన క్వాలిఫై కాగలిగింది. లేకపోతుంటే పోస్టులకు కావాల్సిన మంది కూడా ఉండేవాళ్ళు కాదు. నాకు చాలా అంటే గుండెకు చాలా దగ్గరగా అనిపించింది ఏంటంటే, పోలీస్ రిక్రూట్మెంట్లో ఈ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కానీ రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు బట్టి నేను చేయలేదు. ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేయడం అనేది అది అంత ఈజీ కాదు. సోషల్ బైకాట్ అనేది ఇంకా ఈ సమాజం ఉందంటారు. నిజామాబాద్, నిర్మల్ ఆ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నది. వాళ్ళు ఏంటంటే అసలు మీరు సర్పంచ్, మీరు వార్డు మెంబర్లు ఏమన్నా కానివ్వండి, మీకు అసలు అధికారాలు ఇవి ఏమీ లేవు. సో వాళ్ళు మాత్రమే డామినేట్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ భూమిలో అందరూ ఇండ్లు కట్టుకున్నారు, బీసీలు కట్టుకున్నారు, ఇతను SC ఇతను కట్టుకున్నారు. వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే, మా తల వైపు నువ్వు ఇల్లు కట్టుకుంటావా? అందరు ఊరోళ్ళందరూ వచ్చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి కూలగొట్టి పడేసారు. 324 లేదా 307 ఏదో చిన్న కేసు అయింది, అది కంటిన్యూ అవుతుంటుంది. మీరు అన్నింటిలో క్రాష్ చేస్తే నో ఇష్యూ, కానీ లోకల్లో కాంప్రమైజ్ అయ్యారనుకోండి. అప్పుడు కాంప్రమైజ్ అంటేనే ఇద్దరు తప్పు చేసి కాంప్రమైజ్ అయినందుకు కింద. అవును. ట్రక్ అండ్ డ్రైవ్లో దొరుకుతా పాస్పోర్ట్ వస్తుందా? అయితే దాంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా మీరు పాస్పోర్ట్ తీసుకోవడానికి దానికి జనరల్గా క్రిమినల్ చెకప్ చేస్తూ ఉంటారు. దాంట్లో కనుక రికార్డులో ఉంటే మాత్రం పాత పిల్లలే కొత్తగా తప్పులు చేసేది లేదు, లేదా ఏ తప్పు చేయనోడు పోలీస్ అయినాక తప్పు చేయకుండా లేదు. కాకపోతే ఏంటంటే ఒక ఫిల్టర్. వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ రిక్రూట్మెంట్ పోర్టులో జరిగిన అవతొకలపై, అక్కడ జరిగిన ఉద్యోగ నియామకాలపై, ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 46 పై జరిగిన అన్యాయాలపై, అక్కడ అభ్యర్థులు కోర్టులో ఒక పిటిషన్ వేశారు. దాదాపు 20 మంది తరపున వాదిస్తున్న అడ్వకేటే ఈ వారం మన గెస్ట్. పేరు రమేష్ చిల్లా, అడ్వకేట్, హైకోర్టు. ఒక అడ్వకేట్ దగ్గరికి ఒక ఇష్యూలో ఇంతమంది రావడం అనేది ఆయనకున్న పెర్ఫార్మెన్స్ బట్టి, ఆయనకున్న ప్రొఫెషనల్ బట్టి ఉంటుంది.
ఒక ఇష్యూలో చాలామంది రకరకాల అడ్వకేట్కి వెళ్తారు, కానీ రమేష్ చిల్లాక దగ్గరికి ఇంతమంది వచ్చారంటే అక్కడ న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా తమ పక్షాన వాదిస్తారు అని నమ్మి వాళ్ళందరూ వచ్చారు. అసలు జీవో నెంబర్ 46 ఏంటి, జీవో నెంబర్ 46 జరిగిన అన్యాయం ఏంటి, ఇప్పుడు చేస్తున్న వాదనలో కరెక్ట్గా అభ్యర్థులకి న్యాయం జరుగుతుందా, నెక్స్ట్ వచ్చే జాబుల్లో అంటే ఆర్డర్స్గా వచ్చాయి కాబట్టి వాళ్ళు అనుకున్నట్లుగానే వాళ్ళ క్యాటర్లో ఇస్తారా, లేదు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అమలు అవుతుందా లేదా అనే అంశాలతో పాటు ఇంకా చాలా విషయాలు, చాలా కేసులు ఆయన వాదించారు. ఆ కేసులన్నీ ఇట్లా పూర్వపురాలకు వెళ్దాం. రమేష్ గారికి నమస్తే. నమస్కారం. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం. జీవో నెంబర్ 46 Yes. ఇప్పుడు హాట్ టాపిక్గా ఉందండి. అంటే అది ఎప్పుడో జరిగింది, వాళ్ళు అడుగుతున్న దాంట్లో న్యాయబద్ధంగా కనిపిస్తుంది. రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయండి బాబు అంటున్నారు తప్ప కొత్తగా ఏమని వాళ్ళు ఏం అడగట్లేదు. కానీ ప్రభుత్వం జీవో ఇచ్చిన ముందే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అంత ఎగ్జామ్స్ అయిపోయి కరెక్ట్గా వచ్చే టైంలో జిల్లావాదిగా తీయడం, జిల్లాలోని జనాభా ప్రాతిపదికన తీయడం అన్నది, లేదంటే ఉత్తర తెలంగాణ, నార్త్ తెలంగాణ, ఇవన్నీ ఎందుకంటే కన్ఫ్యూజ్. అంటే ముందే ఇస్తున్నప్పుడు కరెక్ట్గా చెప్తుంటే ఇష్యూ ఉండేది కాదు కదా. ఆ ఇష్యూ దానికి సంబంధించిన ఆన్సర్ చెప్పే ముందు అసలు రమేష్ గారి యొక్క కుటుంబ నేపథ్యం, ఎక్కడో వరంగల్ పుట్టిన ఆయన విదేశాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి తెలంగాణ రావడం వెనక కారణం చెప్పండి. ఎస్ అండ్ థ్యాంక్స్ అండి. అంటే ఈ అవకాశం అంటే 46 జీవో గురించి కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ గురించి కానీ, ఎందుకంటే లక్షల మంది అభ్యర్థులు రాసినటువంటి పరీక్ష, దీని గురించి ప్రత్యేకంగా మనం చర్చించడం అనేది చాలా సంతోషం ఉంది. అయితే నా కుటుంబ నేపథ్యానికి వస్తే నేను బేసికల్గా నాది ఇంజనీరింగ్ తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళి ఉంటుంది. సో అండ్ నేను యుఎస్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చాలా సంవత్సరాలు పనిచేసి తర్వాత సాఫ్ట్వేర్ కంటేను నేను లా చేస్తున్నాను కాబట్టి ఈ లాయర్గా సెటిల్ అవుదామని చెప్పేసి నేను ఫర్ గుడ్ ఇండియా. సార్ సాధారణంగా సాఫ్ట్వేర్ అనగానే లక్షల జీతాలు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, సెటిల్ అవ్వచ్చు అని భావిస్తున్న నేటి తరంలో మీరు డబ్బులు వదిలిపెట్టి ఈ కోర్టు చుట్టూ తిరగడం, దాంట్లో మీరు తీసుకుంది క్రిమినల్ కేసు కూడా కాదు, క్రిమినల్ సెక్షన్ కాకుండా సివిల్ మ్యాటర్స్, తర్వాత సర్వీస్ మ్యాటర్స్ తీసుకోవడం అనేది అది డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉంటుంది కదండి. అంటే ఇష్టపడ్డారా, లేదు సామాన్యుడి న్యాయం చేద్దామని వచ్చారా, లేదు అక్కడ ఉన్న తృప్తి కానీ ఇందులోనే తృప్తి అని వచ్చారా? ఎస్. అయితే బేసికల్గా అంటే నాకు లా పట్ల నాకు చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఉన్నప్పటికీ కూడా, అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఒకటే ముక్కలో చెప్పాలంటే నేను వచ్చిన తర్వాత వందలాది మందికి ఉద్యోగాలు వచ్చుంటాయి నేను వాదించిన కేసులలో. నేను ఎన్ని ఏండ్లున్నా, నేను ఎన్ని లక్షలు సంపాదించిన అమెరికాలో ఉండి నేను ఒక్కరికి కూడా ఉద్యోగం పెట్టించలేదు. నా ఇంట్లో ఉద్యోగం పెట్టించుకోగలనేమో తప్ప ఇంతమందికి ఉద్యోగం పెట్టించడం లేదా ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని సవరించి వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేటువంటి అవకాశం దీనివల్ల మాత్రం వచ్చింది. ఇంకా సాటిస్ఫాక్షన్ అంటారా, అది ఎనలేని సాటిస్ఫాక్షన్. అసలు జీవితానికి ఇది చాలు అనే అంత గొప్ప సాటిస్ఫాక్షన్ దీంట్లో ఉండేది. మీరు అన్నట్టు సాఫ్ట్వేర్లో అది ఏమంటుంది, చాలా ప్రశాంతమైన జీవితం, హ్యాపీ వీకెండ్స్, ప్లస్ జీతాలు, అమెరికా లాంటి పొల్యూషనే ఉండని, ట్రాఫిక్ ఉండని, పొల్యూషన్ ఉండని, అవన్నీ ఉన్నప్పటికీ కూడా దాని మీద ఇది 1000 రెట్లు సంతృప్తినిచ్చింది. నాకున్న ఇంట్రెస్ట్ వల్ల ఇక్కడికి వచ్చేసాను. బట్ నో రిగ్రెట్స్. నాకు అక్కడికంటే చాలా 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 సంతృప్తి ఉన్నట్టు. అంటే ఆర్థికంగా అక్కడ బాగుంటుంది, ఆర్థికంగా అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఏమి ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే నేను ఆల్మోస్ట్ 12 సంవత్సరాల పైన నేను అమెరికాలో ఉన్నాను. సో కాబట్టి ఆర్థికంగా అంటే దీని మీద వస్తేనే ఇదవుతుంది అనేటువంటి పరిస్థితి లేదు కాబట్టి. కానీ మానసిక సంతృప్తి ఇందులో ఉంటుంది కదా, చాలా చాలా ఎక్కువ ఉంది. అందుకే చెప్తున్నా, మీరు ఒక్క ఉద్యోగం ఇప్పించలేము, మనం గవర్నమెంట్ ఉద్యోగం. అలాంటిది 100 మందికి ఉద్యోగం ఇప్పించగలిగినాం అని అంటే అంతకంటే గొప్ప విషయం ఇంకొకటి ఉంటుంది ఈ జీవితానికి. సో ఇప్పుడు మనం ఇందులోకి వద్దామండి. ఈ 46 జీవో ఏంటండి అసలు, దాని గురించి బ్రీఫ్గా, ఎందుకు అభ్యర్థులకు నష్టం జరుగుతుంది, గవర్నమెంట్ ఎందుకు అంత దారుణంగా వెళ్ళింది? అయితే గవర్నమెంటు ఎందుకు వెళ్ళిన దానికంటే ముందట 46 జీవోని ఏం చేస్తున్నారంటే బేసికల్గా దాంట్లో ఈ పోలీస్ కానిస్టేబుల్లలో రకరకాల కానిస్టేబుల్ ఉన్నారు. ఒకటి సివిల్ కానిస్టేబుల్ అని ఉంటుంది, ది ఆర్మర్ రిజర్వ్డ్ అని ఉంటుంది, టీఎస్ఎస్పి అని ఉంటుంది, అంటే స్పెషల్ పోలీస్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్. ఇంతకుముందు ఏపీఎస్పి ఉండేది, తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్ఎస్పి అయింది. అట్లనే ఎస్పీఎఫ్ ఉంటుంది. ఇలా రకరకాలు ఉంటే దాంట్లో ఒకదానికి ఈ టీఎస్ఎస్పికి ఈ 46 జీవోను అమలు చేయాలని చెప్పేసి నోటిఫికేషన్లో పెట్టుకున్నారే తప్ప ఆ 46 జీవో గురించి అందులో ఏముంటుంది అనేది ఎవరికీ తెలియదు.
ఓహో. ఎక్కడ కూడా జీవో లేదు. ఇప్పటికీ హైకోర్టు చాలా సందర్భాలలో చెప్పింది మీరు ప్రతి జీవోని పబ్లిక్ డొమైన్లో ఉండాలి అని. అయినప్పటికీ ఇది అందరికీ అవసరమైన జీవో అయినప్పటికీ ఎక్కడ కూడా ఆ జీవో వచ్చింది లేదు. మీరు చెప్తే నమ్మరు, ఇప్పటికీ జిరాక్స్ కాపీలు, ట్రూ కాపీలే తిరుగుతున్నాయి తప్ప యాక్చువల్గా 46 జీవో ఎట్లున్నదో కూడా ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే అది పబ్లిక్ డొమైన్ ఉంటుంది కదా. ఉండదు. అంటే వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఎక్కడైతే కాంట్రవర్సీ అవుతుందేమో, ఎందుకంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్యాయం జరిగిన వాళ్ళు గొంతెత్తుతారేమోనని చెప్పేసి ఎక్కడ కూడా దాన్ని పెట్టలేదంటే నమ్మండి. ఇక 46 జీవో ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారని అంటే పాపులేషన్, డిస్టిక్లో పాపులేషన్ను బట్టి ఉద్యోగాలు ఇస్తామంటాడు, ఉద్యోగాలు కేటాయిస్తామంటాడు. ఆ ఉద్యోగాలు కేటాయించే దాంట్లో హైదరాబాద్ కమిషనరేటు, రాచకొండ కమిషనరేటు, ఇంకోటి ఈ సైబరాబాద్, వీటి అన్నిట్లలో కలిపితే అక్కడికే ఏమంటాం అంటే మళ్ళీ దీంట్లో ఏంటంటే ఒక క్యాడర్ చేసేస్తున్నారు. CDC 1 అన్నాడు. CDC 1 అంటే కాంటిగ్యూయస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ అని ఒకటి చేశారు. రెండోది చేస్తున్నారు. రెండో దాంట్లోనేమో ఈ హైదరాబాద్ అండి ఈ పక్కలు వచ్చేస్తాయి. తర్వాత ఒకటో దాంట్లో వరంగల్ అండి అవి వచ్చేస్తాయి. దీంట్లలో ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ శాతం ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ జనాభాను లెక్కలోకి తీసుకుంటే ఏ లెక్కన మీరు జనాభాను లెక్కలోకి తీసుకుంటారు? ఏ లెక్కన తీసుకుంటారు? మీరు కరోనా అప్పుడు చూస్తున్నారు ఎంతమంది ఏమంటాం మైగ్రేటెడ్ పీపుల్ వెనక్కి వెళ్ళిపోయి ఉన్నారు. బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ, లేదా తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయి ఉన్నారు, అసలు ఇక్కడ ఎంతమంది నిజంగా ఉన్నారు అనే దాన్ని లెక్క తీసుకోకుండా పాపులేషన్ లెక్క తీసుకొని ఇక్కడ చేస్తే ఎంత తక్కువ మార్కులు హైదరాబాద్లో వచ్చిందంటే అంత తక్కువ మార్కులు వచ్చింది. అదే డిస్టిక్లలో ఉన్నటువంటి పిల్లలకు వాడు 126, 130 మధ్యలో ఉన్నా కానీ రాలేదు. ఇది ఎందుకు రాలేదు అని అంటే ఆ 46 జీవోలో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మొదలు మేము CDC 1 అని చేస్తాం, తర్వాత దాన్ని మళ్ళీ పాపులేషన్ వైజ్ మేము కేటాయిస్తామని. ఇది ఎప్పటిదాకా తెలియలేదు అని అంటే రిజల్ట్ వచ్చే వరకు, రిజల్ట్స్ ప్రకటించే వరకు తెలియలేదు. ఈ పరిస్థితి ఏమవుతుందంటే ప్రతి ఓడు ఆ డిస్టిక్లో ఉన్నవాడు ఏమవుతాడంటే డిస్టిక్లో ఉన్నవాడికి రాదు. ఇక్కడిక్కడ హైదరాబాద్లో అంటే ఎక్కువ పాపులేషన్ ఎక్కడైతే చూపెడుతున్నారో అక్కడ ఎక్కువ పోస్టులు వస్తాయి కాబట్టి అప్పుడు తక్కువ కట్ ఆఫ్ అయిపోతుంది. ఎక్కడ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ములుగు ఉందనుకోండి, ములుగులో ఏమున్నది, నువ్వు 2% ఇచ్చారండి ములుగులో, నారాయణపేటలో 2% ఇచ్చినారు, ఏమవుతుంది 2%తో? మళ్ళీ 2 జిల్లాలో కూడా ఒకే రకంగా ఉండదు కదా జనాభా కూడా ఉంటుంది. ఇంకా చూడండి, అందుకే నేను ములుగు ఎందుకు తీసుకుంటాను, ములుగులో నువ్వు ఏ లెక్క ప్రకారంగా 2% తీస్తావు? 2% ఏంటంటే 2500 పోస్టులు ఉన్నాయి. 2500 × 2 అంటే 50 పోస్టులు వస్తాయి. 50 పోస్టులు నువ్వు ఏం చేస్తావు? అక్కడ ట్రైబల్స్ ఎంతమంది ఉంటారు? నువ్వు ఏ లెక్కన నువ్వు తీస్తావు? అసలు ఎంత అన్సైంటిఫిక్ అంటే అది అంత అశాస్త్రీయమైనటువంటి పద్ధతి. అయితే దీన్ని వీళ్ళు ఏమంటారంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉంది అని అంటారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏముంది? ఇంప్లిమెంట్ చేయమని లేదండి, అంటే TSSPకి ఇంప్లిమెంట్ చేయమని లేదు. ఏమని ఉందంటే ఎస్ మీరు ఇలా డిస్ట్రిక్ట్ను ఒక క్యాడర్ చేయవచ్చు, జోన్ క్యాడర్ చేయవచ్చు, మల్టీ జోన్ చేసుకోవచ్చు, స్టేట్ వైడ్ చేయవచ్చు, ఇలా చేసుకోవచ్చు అని ఉంది. దాంట్లో ఏంటంటే ఈ CDC కూడా ఉంటుంది. కంటిన్యూస్ అంటే కొన్ని డిస్ట్రిక్ట్లను కలిపి కూడా మీరు క్యాడర్ చేసుకోవచ్చు అని ఉంటుంది. అంత మాత్రం చేత దాంట్లో ఉన్నది అని చెప్పడానికి లేదు. అంత మాత్రం చేత మిమ్మల్ని పెట్టమని లేదు, పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇంకొకటండి, అసలు TSSPకి అసలు 46 జీవో ఎంత మాత్రం కుదరని పని అండి. ఎందుకంటున్నానంటే బేసికల్గా ఆ TSSP అనేది బెటాలియన్స్, మీరు ఎప్పుడైనా బెటాలియన్ అని మాట వింటారు కదా, బెటాలియన్స్ని స్పెషల్ పోలీసులో బెటాలియన్స్ ఉంటాయి. ఆ బెటాలియన్స్ కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ఉండవు. మీరు AR తీసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ అండి, సివిల్ డిస్ట్రిక్ట్ వైజ్. కానీ TSSP అలా కాదు, బెటాలియన్ ఒక్కొక్క దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఇప్పుడున్న 33 జిల్లాలలో కూడా 12 బెటాలియన్లే ఉంటాయి. 12 బెటాలియన్లో కూడా ఇది ఏదో CDC 1లో కొన్ని సగం వస్తాయి, దీంట్లో సగం వస్తాయి అన్నట్టు కూడా కాదు. అంటే అక్కడ అసలు ఇంప్లిమెంట్ చేయకూడని దగ్గర ఇంప్లిమెంట్ చేసినటువంటి పని. ఇంకోటి, ఆ సివిల్లో ARలో డిస్ట్రిక్ట్ వైజ్ చేసిన తర్వాత ప్రతి విద్యార్థి, ప్రతి క్యాండిడేట్ అభ్యర్థి వాడికి ఎక్కడ అరే ఆ 2 రాకపోయినా నాకు తప్పకుండా TSSP వస్తుందని ఉండేదన్నమాట. మొత్తం నిరుద్యోగుల ఆశల మీద కంప్లీట్గా నీళ్లు చల్లించడం ఇది అనాలోచితమైనది, అశాస్త్రీయమైంది, ఏ విద్యార్థికి కూడా ఏ అభ్యర్థికి కూడా ఉపయోగపడింది. అచ్చా, ఇచ్చాము తన్నుకు చామంటారా అన్నట్లుంది. అసలు అంటే మీరు ఆ మంచి మాట చెప్పున్నారు కాబట్టి నాకు గుర్తొస్తుంది ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ మీరు దీన్ని నేను ఎంత స్ట్రెస్ చేయదలిసినంటే ఈ రిక్రూట్మెంట్లు ఏవైనా
అది గ్రూప్ టీఎస్పీఎస్ వేసినాయి కానీ పోలీస్ రిక్రూట్మెంట్ వేసినాయి కానీ ఇవి ఏవి రిక్రూట్మెంట్ చేయడం కోసం వేసినాయి కాదండి. ఇది ఓన్లీ ఓట్ల కోసము ఎలక్షన్ల కోసం వేసినాయి. అందుకని ఇప్పటి వరకు ఒక్క రిక్రూట్మెంట్ కూడా ముందుకు పోయింది లేదు. అన్ని తప్పుల తడకల నోటిఫికేషన్లు. దాంతో ఇప్పటి వరకు కూడా ఒక్కరిని కూడా నియామకం జరగలేదు. ఇన్ని వేల పోస్టులు అని చెప్పి వీళ్ళు ఎన్ని మాట్లాడుకున్నప్పుడు ఇది ఓట్ల కోసం వేసిన నోటిఫికేషన్లు తప్ప పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన నోటిఫికేషన్లు కానే కావు. అంటే మన పెద్దల సామెత కరెక్ట్ సరిపోతుంది, ఎగ్జాక్ట్ ఫిట్ అవుతుంది. తాంబోలు ఇచ్చాం తనకు చావండి దట్స్ అంతకు మినహాయించి. అంటే 2 గ్రూపులు అవుతాయి ఇప్పుడు. కొంతమంది కోర్టుకు వెళ్ళారు, మరి కొంతమంది గెలిచిన ఓడు పాస్ అయిన వాడు అరే వీడు వెళ్ళాడు అని వాళ్ళ మధ్యన విభేదాలు. ఎగ్జాక్ట్. మంచి ఇంకొకటి ఈ కోర్టులో కేసు ఉందండి. అంటే దారుణం ఏంటంటే మీరు అన్నట్టు తన్నుకు చావండి కాదు, మీరు చంపుకోండి అనేంత పెద్ద మాట కూడా వాడవచ్చు. ఎట్లా అంటున్నానంటే ఈ 46 జియోది కోర్టులో ఉండింది. కోర్టులో ఉన్నప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఇది తప్పు, ఇది స్టే ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసినారు. చెప్పితే అప్పుడు వాళ్ళ అడ్వకేట్ ఏం చేస్తున్నారంటే స్టే ఇవ్వకండి, మేము కౌంటర్ వేస్తాం, అది చూసిన తర్వాత మీరు ఏం చేస్తారో చేయండి అన్నారు. అది అలానే ఉండగానే రిజల్ట్స్ ప్రకటించేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు ఉద్యోగం వచ్చింది, ఇంకొనికి ఉద్యోగం రాలేదు. ఇప్పుడు కనుక 46 జియోని కనుక ఇంప్లిమెంట్ చేయమని కోర్టు చెప్తే, లేదా 46 జియోని ఏంటి స్టే చేయమని, సస్పెండ్ చేయమని, లేకపోతే CDC 1 CDC 2ని ఇంప్లిమెంట్ చేయమంటే తెలుసా మొత్తం అప్సైడ్ డౌన్ అయితే మళ్ళీ రివిజిట్ చేయాలి. నేను ఉద్యోగం వచ్చినోడు నేనేం కావాలి? ఉద్యోగం వచ్చినాడు రానోడు ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి కంప్లీట్. ఇప్పటికే వచ్చిపోయినాయి. ఇప్పుడు నేను నా ఛానల్లో కూడా నాకు చిల్లా అని ఉంటుంది, దాంట్లో పెడితే పిల్లలు సార్ మా నోటి కాడ బుక్ ఎందుకు తీసేస్తారు సార్ అంటే వాళ్ళు బాధ ఉంటుంది. కరెక్ట్గా అంటే తమ్మి నా ఉద్దేశం అది కాదు తమ్మి, ఓన్లీ న్యాయం కోసమే తమ్మి, దాంట్లో కొంత నష్టపోతారు ఇది పోతారని చెప్పాల్సి వస్తుంది. పిల్లలు ఎంత అంటే నాకు అంతకుముందు ఈ ఉద్యోగం రానోళ్ళు ఫోన్లు చేసేటోళ్ళు, ఇప్పుడు ఉద్యోగం వచ్చిన వాళ్ళు సార్ ఇది మా పరిస్థితి ఇది ఎందుకు వాళ్ళు బాధపడుతున్నట్లు. ఇంకొకటి చూడండి, రాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు రాంగ్ క్వశ్చన్స్లు ఏంటంటే ట్రాన్స్లేషన్ చేయలేదు. ఇంగ్లీష్ తెలుగులో ఇవ్వాలి, అయితే కొన్ని క్వశ్చన్లకు ట్రాన్స్లేషన్ చేయలేదు. ట్రాన్స్లేషన్ చేయనప్పుడు ఏమవుతుంది, తెలుగు మీడియం పిల్లలకు ఏమో ఒక తీరు ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం పిల్లలకు వేరే తీరు ఉంటుంది. అలా ఉండడానికి లేదు, అందరికి సమానమైనటువంటి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే 4 ప్రశ్నలు తప్పు ఉన్నాయన్నారు అని జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టున్నారు. నేను ఇచ్చేస్తానని చెప్పేసి అది జడ్జిమెంట్ అలా ఇస్తానని చెప్పినప్పటికీ కూడా రిజల్ట్ ఇచ్చినారు. జడ్జిమెంట్ ఏమొచ్చింది అనుకుంటున్నారు, 4 మార్కులు మీరు కలపాల్సిందే అన్నారు. ఏం చేస్తారు ఇప్పుడు? అప్పీల్కి పోతున్నారు. అప్పీల్లో కూడా 4 మార్కులు చేయమంటే మొత్తం తలకిందులు అవ్వాల్సింది, అప్ సైడ్ డౌన్ అవ్వాల్సింది. 4 ఇంతకుముందు 4 ఇప్పుడు నాకు 4 మార్కులు కలిసాయనుకోండి, మీకు 0 మార్కులే కలిసాయనుకోండి, మీ మీద 4 మార్కులు నాకు ఎక్కువ వస్తాయి, మీ జాబ్ పోతుంది, నాకు జాబ్ వచ్చేస్తుంది. అంటే ఏం చేద్దాం అనుకున్నారు? అంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్. నాకైతే అంటే కొంచెం ఆవేశంగా అనిపించవచ్చు, కానీ అసలు ఎంత దారుణం అంటే నా తెలంగాణ మా యాసలో భాషలో చెప్పాలంటే మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడు చేయని పని ఈ రిక్రూట్మెంట్ బోర్డు చేస్తుందంటే పెద్దగా అంటే ఏదో గంత స్ట్రాంగ్ మాట అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవడు చేయడండి. రిజల్ట్ అక్కడ పెండింగ్లో ఉన్న తర్వాత, కోర్టులో కేసులో పెండింగ్ ఉన్న తర్వాత, మేము రిజల్ట్ ఇవ్వమని చెప్పిన తర్వాత, లేదు మేము కౌంటర్ వేస్తాం అప్పటిదాకా ఇవ్వద్దు స్టే అని అన్న తర్వాత, అవి అలా ఉండగానే రిజల్ట్ ఇచ్చినారు. ఇప్పుడు ఆ 2 రివర్స్లో వచ్చేస్తే, గవర్నమెంట్కి రివర్స్లో వస్తే, బోర్డుకి రివర్స్లో వస్తే మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోయి రానోనికి ఉద్యోగం వస్తుంది, వచ్చినోనికి ఉద్యోగం పోతుంది. ఏం చేద్దామని సార్ ఈ 2 పక్షాలకు న్యాయం జరగడం ఏం చేయాలి? ఇప్పుడు 2 పక్షాలకు ఏమంటారా, ఏం చేయమంటారా? 2 పక్షాలకు న్యాయం జరగడం అంటూ అంటే ఇప్పుడున్న అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకరికి ఉద్యోగం వచ్చింది, ఒకరికి రాలేదు, రైట్. ఇప్పుడు మీరు ఉద్యోగం మీరు కరెక్ట్గా ఫైట్ చేసుకొని పోతే రాని వాడికి రావచ్చు, వచ్చిన వాడికి పోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు కరెక్ట్ మీరు అడిగిన దాంట్లో ఎస్, అంటే పిల్లలలో చాలామందికి ఉన్నటువంటి సంశయం కూడా ఇదే, ఏం చేస్తే ఇద్దరికి న్యాయం జరుగుతుంది. అయితే జనరల్గా ఇద్దరికి న్యాయం జరిగే సందర్భం ఉండదు సార్. ఒకసారి జడ్జిమెంట్ ఇస్తే ఒక నష్టపోతారు, ఒక లాభం అవుతుంది. అయితే ఇక్కడ ఒకవేళ రిక్రూట్మెంట్ చాలా రోజులు అయ్యింది, వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు, వాళ్ళు ప్రొబేషన్లో ఉన్నారు, ఈ పిల్లలకు నష్టం జరిగింది అన్నప్పుడు ఆ సూపర్ న్యూమరీ పోస్టులు అలాంటివి క్రియేట్ చేసే సందర్భం ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకా వాళ్ళు ట్రైనింగ్కే పోలేదు, ఇంకా రిజల్ట్సే కంప్లీట్గా ఫైనల్ కాదు. సో కాబట్టి ఏమవుతుందంటే, కాబట్టి ఇట్లాంటి సందర్భాలలో సూపర్ న్యూమరీ క్రియేట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. కానీ ఒకవేళ నిజంగా కూడా ఈ రిజల్ట్ వల్ల వచ్చిన వాళ్ళని లెక్కలోకి తీసుకొని రివైజ్ చేసిన వాళ్ళ దాంట్లో వస్తే, ఏమైనా ఎక్కువ తక్కువ మంది వస్తే వాళ్ళని అకామిడేట్ చేస్తే మాత్రం అది తప్పకుండా బ్యాలెన్స్ అయిపోతుంది.
ఆ బ్యాలెన్స్ అవ్వడం అనేది అట్లా చేయవచ్చు, కానీ ఇలా చేయడానికి అది ఎంతవరకు సాధ్యం అనేది గవర్నమెంట్ చేయాల్సిందే. మరి డిసెంబర్ 9 నాడు కొత్త గవర్నమెంట్ ఏమైనా వస్తే అది దాని ఆలోచనలు ఎలా ఉంటాయో అప్పటిదాకా వేచి చూడాల్సిందే. లేదా ఇదే గవర్నమెంట్ మళ్ళీ తిరిగి వచ్చినా కానీ కొంచెమన్నా మరి మార్పులు చేర్పులు ఏమన్నా చేస్తే అప్పుడు ఆలోచించవచ్చు. కానీ ఈ CDC1 అంటే 46 జీవోను ఇలానే ఉంచడం మాత్రం ఇది ఏమంటాం పిల్లలకు, నిరుద్యోగం పిల్లలకు మాత్రం అది శరాఘాతం సార్. 46 జీవో మీద మీరు పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి న్యాయం జరుగుతుందా? రెండు పక్షాల న్యాయం జరుగుతుంది డిప్లొమాటిక్గా, రైట్? అంటే ఇప్పుడున్న కేసు వేసిన దాని ప్రకారం ఏంటంటే తప్పకుండా కేసు వేసిన పిల్లలకే కాదు, మొత్తానికి 46 జీవోని అది అలా ఉండడానికి లేదు, CDC1 CDC2 ఇంప్లిమెంట్ చేయాలని మాత్రమే తీర్పు వస్తుంది అనేది నా నమ్మకం. ఎందుకంటే ఆ కేసులో అది ఉందన్నమాట. ఏంటంటే ఒకసారి ఒక క్యాడర్ అని చెప్పిన తర్వాత నన్ను CDC1 అన్నారు అనుకోండి, 1 అన్న తర్వాత నన్ను మళ్ళీ నువ్వు ఏ క్యాడర్ అంటే నేను వరంగల్ అనడానికి లేదు. ఎందుకంటే నేను అయితే CDC1 అన్న అవ్వాలి, నేను వరంగల్ అన్న అవ్వాలి, అంతే తప్ప రెండింటిని పెట్టడానికి లేదు అనేది మనం చెప్తే ఆర్గ్యుమెంట్. దాని మీద స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కూడా. అలానే డిసైడ్ అయితే మాత్రం CDC1లో ఉన్న వాళ్ళందరినీ ఒక క్యాడర్గా, అందులో మళ్ళీ డిస్ట్రిక్ట్లు పాపులేషన్తో సంబంధం లేదు, ఆ విధంగా చూడడం వల్ల రివైజ్ అవుతుంది. కాకపోతే వచ్చిన ఉద్యోగాలు వచ్చిన పిల్లలు వాళ్ళు ఏమవ్వాలి, ఉద్యోగాలు రాకుండా పోతే ఎట్లా ఉంటుంది అనే పరిస్థితిని గవర్నమెంట్ ఆలోచించాల్సిందే తప్ప, లేదా కోర్టులు ఆలోచించినప్పుడు కోర్టులకు కూడా గవర్నమెంట్ నుంచి వాళ్ళు విన్నవించినప్పుడు లేదు ఇలా ఇంతమంది పోతున్నారు అంతమంది పోతున్నారు అని చెప్పినప్పుడు ఏమైనా పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటే ఇద్దరికి బ్యాలెన్స్ చేయవచ్చు. కానీ బట్ బ్యాలెన్స్ మాత్రం అది చాలా పెద్ద పని. ఇక అది గవర్నమెంట్ కొత్తగా వచ్చే ఒకవేళ గవర్నమెంట్ ఇవన్నీ ఎందుకు ఇష్యూ హెడేక్ వచ్చింది, కంప్లీట్గా ఆ ఇష్యూని క్లోజ్ చేసిన రద్దు అనుకోండి. ఇష్యూని క్లోజ్ చేయడం అంటే రద్దు చేసింది నోటిఫికేషన్ లేదు, నోటిఫికేషన్ రద్దు కావడం అనేది అది కాదు సార్. ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు రద్దు అవుతుందంటే, నోటిఫికేషన్ రద్దయిన సంఘటనలు ఉన్నాయి, నోటిఫికేషన్ వచ్చినాక ఉద్యోగాలు చేస్తున్నాక రద్దయినాయి. మీరు వ్యాపం లాంటి కేసులు చూస్తే దాంట్లో ఏంటంటే ఇర్రెగ్యులారిటీస్ జరగడం. ఇందులో ఏ ఇర్రెగ్యులారిటీ లేదు, ఇందులో లీగల్గా ఉన్నటువంటి పాయింట్లే తప్ప పేపర్ అవుట్ అవ్వడాలు, మాస్ కాపింగ్ జరగడాలు, అమ్ముకోవడం ఇది ఏది లేదు. ఇది ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సిల్ అయితే తప్ప వేరే వాటిలలో క్యాన్సిల్ అవ్వడానికి లేదు. కానీ రిజల్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ఎలక్షన్ వరకు మాత్రం వెయిట్ చేయాల్సిందే. ఎలక్షన్ తర్వాత ఈ వచ్చే అంటే ఉన్న గవర్నమెంట్ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడైనా కొంచెం మార్పులు వస్తాయి కదా, ఆ మార్పులు రావడం లేదా పూర్తిగా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కొత్త దృష్టి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారనేది మాత్రం అది మన చేతిలో, మన ఆలోచనకు సరిపోదు కాబట్టి వాళ్ళకి వదిలిపెడితే సరిపోతుంది సార్. జీవో నెంబర్ 46 కాకుండా మీ సర్వీస్లో చాలా మంచి కేసులు ఉన్నాయండి, మీకు బాగా హర్తుకున్న కేసు చెప్పండి మా. అంటే ఇదే పోలీస్ రిక్రూట్మెంట్ గురించి చెప్పాలంటే నేను ఇప్పుడు చెప్తున్నట్టుగా దాంట్లో ఏం జరిగిందంటే మొట్టమొదటిసారి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేసినప్పుడు డైరెక్ట్గా SC ST BC అందరికీ కలిపి ఒకటే కట్ ఆఫ్ మార్క్ పెట్టున్నారు ప్రిలిమినరీలో 30% అని చెప్పి. సో దాని మీద పిల్లలకు అంటే ఎప్పుడు కూడా ఏమవుతుందని అంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు 30 కదా 30% కదా 200 మార్క్స్ అనమాట, అంటే 60 మార్క్సే కదా అవి రావా అన్న, కానీ నెగటివ్ మార్కింగ్ పెట్టున్నారు. అయితే పిల్లలు ఎవరు రియలైజ్ కాలేదు. కాకపోతే అంటే ఎందుకంటే నాకు అంటే నేనేదో ఈ ప్రొఫెషన్ కోసమే ప్రొఫెషన్కి రాలేదు కాబట్టి, అంటే దీంట్లో ఏమైనా మనం చేయగలమా అనేటువంటి నేను ఎప్పుడు అదే దృష్టితో చూస్తాను కాబట్టి దాన్ని చూసేసి అదే మీరు ఎగ్జామ్ కాకముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ కాకముందుకే మీరు ఈ కేసు వేయాల్సి వస్తుంది, ఏకపోతే మీరు ఆగమైపోతారని చెప్పేసి నేను పిల్లల్ని 4 పిల్లల్ని ఎంతమంది పాత క్లయింట్ ఉంటే 4ని పిలిచి నేను కేసు వేయడం జరిగింది. ఆ కేసు వేస్తే నేను కేసు వేసినా అది ఒక ఇగ్నైట్ లాగా అయిపోయింది. తర్వాత పిల్లలు నిజంగా ఏమంటాము ఈ యుద్ధమే చేస్తున్నారు పెద్దగా. సో లాస్ట్కి కేసీఆర్ గారు ఐ బిలీవ్ అక్టోబర్ అనుకుంటాను, లాస్ట్ అక్టోబర్లో ఫ్లోర్గా అసెంబ్లీ సాక్ష్యంగా ఏమిటి మేము తగ్గిస్తాం తప్పకుండా అని చెప్పేసి ఓసీకి 30 అట్నే ఉంచేసి బీసీకి 25 SC STలకు 20 చొప్పున చేసేస్తున్నారు. అందువల్లనే ఇంతమంది ఎక్కువగా మన క్వాలిఫై కాగలిగింది. లేకపోతుంటే పోస్టులకు కావాల్సిన మంది కూడా ఉండేవాళ్ళు కాదు. అది నాకు చాలా అత్యంత ఈ సంతృప్తిని ఇచ్చినట్టు. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రెగ్నెంట్ ఉమెన్ నాకు చాలా అంటే గుండెకు చాలా దగ్గరగా అనిపించింది. ఏంటంటే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఇక్కడ ఏంటంటే మిగతా రిక్రూట్మెంట్ లాగా పోలీస్ రిక్రూట్మెంట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, అది క్వాలిఫై అయితే మీకు ఈవెంట్స్ పెడతారు. ఈవెంట్స్లో ఏంటి రన్నింగ్ ఉంటుంది, ఈసారి దాంట్లో 2 ఉన్నాయి, ఒకటి రన్నింగ్ ఉన్నది, ఇంకోటి లాంగ్ జంప్ ఉంటుంది, లాంగ్ జంప్ షార్ట్ పుట్ 3 ఉన్నాయి. సో దీంట్లో ఈ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కానీ రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు బట్టి నేను చేయలేరు, ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేయడం అనేది అది అంత ఈజీ కాదు. సో అందుకోసమని నేను 2018 నోటిఫికేషన్లో కూడా ఈ కేసు వేస్తున్నాను. ఏంటంటే
ఆ కొత్తగా తల్లులైన వాళ్ళకి కానీ, రీసెంట్లీ డెలివర్డ్ మదర్స్కి కానీ, లేదా ప్రెగ్నెంట్ క్యారీ అవుతున్న వాళ్ళు చేసిన వాళ్ళకి ఏంటంటే మీరు ఫైనల్ రిజల్ట్కి అంటే మీరు వాళ్ళను ఇప్పుడు అలౌ చేయండి ఫైనల్ ఎగ్జామ్కి అలౌ చేసిన తర్వాత మీరు రిజల్ట్ ఇచ్చినాక 1 month తర్వాత అప్పుడు వాళ్ళు ఫిట్గా ఉన్న వాళ్ళకి పెట్టండి అని పెట్టేస్తే ఆ జడ్మెంట్ను ఇచ్చేస్తున్నారు. ఒకవేళ అప్పుడు ఫిట్ లేకపోతే ఇక అప్పుడు ఏం చేయలేం. ఈ మధ్యలో కన్సీవ్ అయినా ఏం చేసేది లేదు. లేకపోతే అప్పటికి కొందరికి ఆరోగ్యాలు బాగుండవు, సిజేరియన్లు అయ్యి అట్లా ఇట్లా, అది కొంచెం ఎక్సెప్షన్. కానీ అంటే వాళ్ళ కోసం రిక్రూట్మెంట్ మొత్తం ఆపలేం కదా అనేది, అంటే మళ్ళీ రెండోసారి కూడా వేసాము, రిక్రూట్మెంట్ ఆపలేము, ఇప్పటికీ ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చామన్నారు. అట్లా దాదాపు 800 పైచిలకు దాకా పార్టిసిపేట్ చేసినట్టున్నారు. 800 మంది మహిళలకు మీరు 800 మంది గర్భిణి కానీ రీసెంట్లీ డెలివర్డ్ వాళ్ళకు ఆ తల్లులకు ఇచ్చేస్తున్నాం. సో అది అద్భుతం. సాధారణంగా అడ్వకేట్ అనగానే ఫస్ట్లో కమర్షియల్ గాను, ప్రొఫెషనల్ గాను, సర్వీస్ మోటార్ కొంతమంది ఉంటారు, కొంతమంది క్రిమినల్ వైపు వెళ్ళిపోతారు. అంటే సివిల్ మ్యాటర్ అంటే టైం పడుతుంది అని. మీరు ఆ 2 వదిలిపెట్టి ఇందులోకి వచ్చారు సర్వీస్ మ్యాటర్లో. ఎగ్జాక్ట్. అయితే 2 ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏమవుతుంది అని అంటే బేసికల్గా మనం ఎక్కడన్నా మనకుండే సీనియర్లు కానీ మనం ఎవరితోనైతే టచ్లో ఉన్నాం వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాలో చేస్తూ ఉంటాం. అయితే నా దగ్గరికి నేను వచ్చేసరికి నాతో పాటు లా చేసినటువంటి అర్జున్ కుమార్ అంటారు, ఎన్ఎస్ అర్జున్ కుమార్, నాతో పాటు నేను ఉస్మానియాలో చేసినప్పుడు చేసేవారు అనమాట. వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు తెలిస్తే మనకు TV9లో ఢిల్లీ నుంచి శ్రవణ్ ఉంటారు, శ్రవణ్ కుమార్, వాళ్ళ తమ్ముడు కూడా జర్నలిస్ట్, రైట్, వాళ్ళ బ్రదర్ కూడా కిషోర్ కూడా జర్నలిస్ట్. అయితే వీళ్ళందరూ నాకు ఇక్కడ ఈ అర్జునును వీళ్ళంతా కలిసి ఆఫీస్లో ఉండేవాళ్ళు. సో వీళ్ళు సర్వీస్ మ్యాటర్ చేసేవాళ్ళు. సో వీళ్ళ దగ్గరికి వచ్చినాక సో వాళ్ళు నాకు అంటే ఇక్కడ గాడ్ ఫాదర్స్ లాంటి వాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఆయన చేస్తున్నాడు అలా ఢిల్లీలో ఉండి, ఢిల్లీలో సుప్రీంకోర్టులో చేస్తున్నారు. నాకు కొలీగ్ ఒకటి సుప్రీంకోర్టులో చేస్తున్నారు. సుప్రీంకోర్టులో చాలా ఇప్పుడు NCLT కేసెస్ కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ ఆయన మొత్తంగా ఇలాంటి కేసులలో చేస్తున్నారు. సో వాళ్ళు నా గురువులు. సో అయితే వాళ్ళతోని ఈ సర్వీస్ మ్యాటర్ అయిపోయినాం. అలానే సర్వీస్ మ్యాటర్స్ కదా నేను క్రిమినల్ సైడ్ కూడా చేస్తాను, రెవెన్యూ కూడా చేస్తాను. బట్ బేసికల్గా ఏంటంటే ఈ ఏరియా అంటే ఇప్పుడు సర్వీస్ మ్యాటర్లలో కూడా నేను ఎవరో సస్పెండ్ అయ్యిండు, రీఇన్స్టేట్ చేయండి, ఇంక్రిమెంట్ రావట్లేదు అన్న కేసుల కంటే ఈ రిక్రూట్మెంట్ కేసులో, ఎందుకంటే ఈ కేసులలో గ్రూప్ 1 లాంటి కొన్ని తీస్తే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ ఎస్పెషల్లీ అంతా ఎవరండి మొత్తం దిగువ మధ్య తరగతి పేదలే తప్ప ఇంకోరు, అందులో గ్రామీణ పిల్లలు ఉన్నారు, దళిత బహుజన పిల్లలే ఉంటారు, తెలుగు మీడియం పిల్లలు ఉంటారు. అంటే మీరు ఏ విధంగా చూసినా కానీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ మాత్రమే ఉంటారు వాళ్ళు. సో అందుకోసమని అరే ఇక్కడ ఏమైనా చేయొచ్చు అనేది, అందుకని మీకు అంటే నేను ప్రౌడ్గా చెప్పగలిగేది ఏంటంటే 90% కేసులు ఈ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన 90% కేసులు నా దగ్గరనే ఉంటాయి. మిగతా 1-6 వేరే వాళ్ళ దగ్గర ఉండవచ్చు కానీ నా దగ్గర ఉంటాయి. మీరు అడిగితే చాలు పోలీస్ రిక్రూట్మెంట్ అనగానే ఎస్ రమేష్ చిల్లా సార్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తూ ఉంటాను. కానీ అక్కడ మీకు ఫీజు కూడా తక్కువ వస్తుంది కదా. దట్స్ ఫైన్. నేను ఇంతకుముందే చెప్పినట్టు నేను అంటే యూఎస్లో ఉన్న కారణంగా కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చినాక కూడా పిల్లలేమి అంటే ఇప్పుడు నేను ఒక్కొక్క దాంట్లో 100 మంది 150 మంది 100 ఈవెన్ 175 వేసిన సందర్భాలు 225 వేసిన సందర్భాలు ఉన్నాయి. వాడు ఒక్కొక్కటి ఇచ్చినా కానీ చాలా ఎక్కువ అవుతుంది. సో కాబట్టి వాళ్ళు ఫీజు తక్కువ ఇచ్చిందని కూడా అనడానికి లేదు. నాకు వచ్చే ఫీజు నాకు వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ రాకపోయినా కట్టని పిల్లలు కూడా ఉంటారు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నాకు అదే చెప్తూ ఉంటాను. అందుకని నా దగ్గరికి ఎవరైనా ఒకరే వచ్చారనుకో, తమ్మి నీకు చాలా ఎక్కువ అవుతుంది, నీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, 5గురిని తీసుకురా, ఆ వచ్చిన ఫీజు నేను వేసే ఫీజును మీరు 5గురు షేర్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే మంచిగా వస్తే తక్కువ అంతే ఈజీ అవుతుంది అందుకోసం. సో అది నాకు కాకుండా మీ దగ్గర ఇంకొక 2-3 కేసులు కనిపిస్తున్నాయి, దళితుల మీద దాడులు. రైట్. నాకు అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే సోషల్ బైకాట్ కేసు అండి. సోషల్ బైకాట్ అనేది ఇంకా ఈ సమాజం ఉందంటారా? అంటే వినడానికి నిజంగా కష్టం అనిపిస్తుంది. ఈ సోషల్ బైకాట్ ఏందని, ఎస్ సోషల్ బైకాట్ ఉంది. ఎస్పెషల్లీ నిజామాబాదు, నిర్మల్ ఆ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నది. దాంట్లో ఏంటంటే VDCలు అని విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ అని పెట్టుకున్నారు. అది ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేని మాట, ఏది మనకున్న లోకల్ గవర్నమెంట్ దాంట్లో ఎక్కడ కూడా లేదు. వాళ్ళు ఏంటంటే అసలు మీరు సర్పంచ్, మీరు వార్డు మెంబర్లు ఏమన్నా కానివ్వండి, మీకు అసలు అధికారాలు ఏమీ లేవు. సో వాళ్ళు మాత్రమే డామినేట్ చేస్తూ ఉంటారు. అయితే రామన్నపేట విలేజ్, వేల్పూర్ మండల్ నిజామాబాద్లో, సో వాళ్ళని సోషల్ బైకాట్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే అది భూమి గురించి వీళ్లకు పెద్దమ్మ దేవాలయం ఉంటుంది, ఆ దేవాలయానికి సంబంధించినటువంటి భూమిలో 5 ఎకరాలు ఎంతో ఉంటుంది, 5 ఎకరాల ప్లేస్. సో దాంట్లో ఏంటంటే ఇలా మా గుడ్లు ఉన్నాయి అది ఇది, వీళ్ళు ఎవరు రానియకుండా కాంపౌండ్ కట్టుకున్నారు. కాంపౌండ్ కట్టుకుంటే ఊరంతా వాళ్ళని బహిష్కరించింది. సో దాని మీద కోర్టుకు వచ్చింది.
కోర్టుకు వచ్చినప్పుడు నేనే వాదించున్నాను. సో వాదించినప్పుడు కూడా మీరు అన్న మాటనే అన్నాను, 75 years ఇండిపెండెన్స్ తర్వాత ఇంకా కూడా సోషల్ బైకాట్ అన్నట్టు అది ఇక ఇంతకంటే ఇంకొకటి ఉండదు అని చెప్పేసి జడ్జెస్ కూడా చాలా అంటే డిఫరెంట్ జడ్జెస్ విన్నారు ఇప్పటిదాకా. సో అందరు కూడా చాలా సానుభూతితోనే ఇది చేసేసి ఇట్లా ఉండడానికి లేదు, అక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని సెటిల్ చేయండి అని చెప్పి కూడా చెప్పున్నారు. అక్కడ కూడా జరుగుతుందా లేదా కూడా గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకొని జరుగుతుందని కూడా చెప్పున్నారు. దాన్ని అంటే పాసిఫై చేయడం కోసం జడ్జెస్ కూడా ఆర్డర్స్ ఇచ్చినారు. ఆర్డర్ చేసిన ప్రకారంగా నడుస్తుంది. ఇంకో కేసు అండి ఈ అంటే మొన్న రీసెంట్గా ఏంటంటే ఈ రామడుగు మండలం కిష్టంపల్లి అని ఉంటుంది, కరీంనగర్ జిల్లా. దాంట్లో ఏంటంటే ఓ భూమి గవర్నమెంట్ భూమిలో అందరూ ఇండ్లు కట్టుకున్నారు, బీసీలు కట్టుకున్నారు. ఇతను ఎస్సీ ఇతను కట్టుకున్నారు. వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే మా తల మీద మా తల వైపు నువ్వు ఇల్లు కట్టుకుంటావా, అదేంటిది అంటే నువ్వు మళ్ళీ వాళ్ళ బీసీలే అంటే జనరల్గా ఓసీలు చేస్తుంటారని అనుకుంటూ ఉంటాం. ఈ బీసీలే అతన్ని ఏమంటారంటే నువ్వు ఎస్సీ వై ఉండి మా తలాపు మాకు పైన నువ్వు ఇల్లు కట్టుకుంటావా అని చెప్పేసి ఆయన పైన అంటే ఎదురుగా కట్టుకోకూడదా, లేదా నా ఇంటికని పైన హైట్ అటు పైన అంటే ఇప్పుడు ఏమంటావు ఈ దక్షిణం వైపు ఉత్తరం వైపు ఉంటాయి కదా. సో మొత్తంగా ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉంటే ఈయన పైన కట్టుకున్నాడు. సో నువ్వు మాకు పైన ఉంటావా, కింద ఉండాలి కానీ నువ్వు పైన ఉండడానికి వీల్లేదనేది వాళ్ళ కంటెన్షన్. దాంతో ఆయనను నానా అంటే అధికారులను ఉపయోగించుకొని అంటే వాళ్ళతో లాక్ చేయించుకొని ఇది చేసి చాలా చేసి లాస్ట్కు ఏది కాదు అనుకున్నప్పుడు ఊరోళ్ళందరూ వచ్చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి కూలగొట్టి పడేస్తున్నారు, గడ్డపారతో దాడి చేస్తున్నారు, ఆ బ్లేడ్ ట్రాక్టర్తో కూలగొట్టేసేస్తున్నారు. సో దాన్ని మొన్న కేసు వేసినప్పుడు జడ్జి గారు ఎస్ ఇది కాదు, ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇన్వెస్టిగేషన్ అంటూ లేదు, డైరెక్షన్ కలెక్టర్కి ఇచ్చేసి ఏం జరిగిందో రిపోర్ట్ తీసుకోండి, ఏమేం చేయాలో రీహాబిలిటేషన్కి సంబంధించి లేకపోతే ఇంకా ఆర్థికమైనటువంటి అవసరాలకు ఏమేం చేయాలో కంప్లీట్గా రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చినారు. సో అది అంటే నిజానికి ఏంటంటే జనరల్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడితే ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. ఏం జరుగుతుంది అని అంటే గ్రామాలలో కూడా ఏదో తప్పుడు కేసులు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు ఒకటి అరా. సో తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పి మంచి కేసులను కూడా తప్పుడు కేసు అనుకోవడానికి లేదు. అయితే అలాంటి భావం అక్కడ ఉన్నది. అది పోలీసులు ఏం చేస్తున్నారంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే దాన్ని డిఎస్పీ లెవెల్లో మాత్రమే ఎంక్వైరీ చేయాలి. ఆ డిఎస్పీ లెవెల్లో ఎంక్వైరీ చేసే ముందు అక్కడ ఉండే ఎమ్మెల్యేనో ఇంకోరో మంత్రి ఉంటారు కదా, అది ఏం కాదు చూడండి లేట్ చేయండి అంటే అట్లా లేట్ అయిపోతుంది. అంటే ఆ పర్సెప్షన్లో తేడా ఉన్నది. సో అందుకని చెప్పేసి నువ్వు అట్లా ఉండడానికి లేదని చెప్పేసి ఆ రూల్ 12 అని ఉంటుంది, ఆ రూల్ 12 ప్రకారంగా ఇదంతా చేయాల్సిందని చెప్పేసి జడ్జి గారికి చెప్తే జడ్జి గారు కన్విన్స్ అయ్యి దాన్ని ఆర్డర్ కూడా పాస్ చేస్తున్నారు. ఓకే. సో ఇట్లా నేను అంటే సర్వీస్ మ్యాటర్సే కాదు ఈ సోషల్ కాంటెక్స్లో ఉన్న మ్యాటర్స్ని కూడా నేను చేస్తూ ఉంటాను. ఓకే. ఇవి కాకుండా 498లో చూడరా మీరు? అటు ఈ కోర్టుకు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే సార్ హైకోర్టులో ఇట్స్ ఓన్లీ అప్పీలేటే. ఇప్పుడు రిట్ పిటిషన్కి మాత్రమే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, మిగతా 498 అవన్నీ కూడా అక్కడ అప్పీల్కి వచ్చేస్తాయి. అప్పీల్కి వచ్చినప్పుడు మాత్రమే ఇది అవుతుంది తప్ప ఇంకోటి కాదు. అయితే నాకు వచ్చేది ఏంటంటే మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంట్లోనే పోలీసు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మచ్చలేని క్యాండిడేట్స్ కావాలని. మచ్చలేని క్యాండిడేట్స్ అంటే ఏ కేసు లేని క్యాండిడేట్ కావాలి. కేసు ఉన్నాడంటే పుట్టుమచ్చ లేదండి, అంటే మనం మచ్చలేని వ్యక్తులు అంటే వ్యక్తిత్వాలు అంటాం. ఎందుకంటున్నానంటే మీకు ఏ కేసు ఉన్నా వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే మీకు మెడికల్ చేస్తారు, యాంటీసిడెంట్స్ చెక్ చేస్తారు. ఆ చెక్ చేసినప్పుడు ఏంటంటే మీకు గనుక కేసు ఉన్నట్లేదంటే మీ సెలెక్షన్ క్యాన్సిల్ చేస్తారు. అంటే ఏ కేసు అయినా చాలా కేసులలో. అందుకని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కేసులు ఉంటాయి. పెట్టి కేసులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు, వీడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడం. దాని రాజకీయంగా ఫోర్స్ఫుల్ కేసులు కొన్ని ఉంటాయి, కొన్ని అయితే అవన్నీ వాళ్ళు చెప్పలేరు కాబట్టి వాళ్ళు షోకాజ్ ఇచ్చినప్పుడు రిప్లై ఇస్తే కొన్నిటిని కన్సిడర్ చేస్తున్నారు, కొన్నిటిని కన్సిడర్ చేస్తారు. అలాంటి వాటిని నేను క్వాష్ వేసేసి వాడు ఎప్పుడో చిన్నప్పుడు జరిగిందంటున్నాడు, లేదా పార్టీ గొడవలలో జరిగిందంటున్నాడు, లేకపోతే వాళ్ళ వదిననో ఎవరో పెట్టున్నారు, అసలు వీటికి సంబంధమే లేదు, వీడు ఎప్పుడో వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాడు అని చెప్పేసి క్వాష్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే కాంప్రమైజ్ అయితే మళ్ళీ అక్కడ ఇవ్వడనమాట. ఎందుకు కాంప్రమైజ్ అయినట్లయితేనే మీరు తప్పు చేసుకుంటేనే కాంప్రమైజ్ అయినట్లే, క్వాష్ అయితే మాత్రమే ఇస్తారు. సో అందుకని క్వాష్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. అట్లా కూడా పిల్లలకు. సార్ ఒక అబ్బాయికి కేసు అయిందండి, ఏదో 324 లేదా 307 ఏదో చిన్న కేసు అయింది, అది కంటిన్యూ అవుతుంటుంది. మీరు అన్నిట్లో క్వాష్ చేస్తే నో ఇష్యూ, కానీ లోకల్లో కాంప్రమైజ్ అయ్యారనుకోండి, అప్పుడు కాంప్రమైజ్ అయితే ఏంటంటే కాంప్రమైజ్ అంటేనే ఇద్దరు తప్పు చేసి కాంప్రమైజ్ అయినందుకు కింద దాంట్లో ఒక ఇది ఉంటుంది. పోస్ట్ రాకముందు అయింది అనుకోండి, అప్పుడు అదే పోస్ట్ రాకముందు అయినప్పటికీ పోస్టులో జాయిన్ అయినాక అయితేనే వేరే విషయం.
దీంట్లో ఏంటంటే అవతార్ సింగ్ కేసు అని ఉంటుంది అనమాట. ఆ అవతార్ సింగ్ కేసులో ఏంటంటే బిగో ఇలా 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 అని చెప్పేసి అన్నీ రాస్తూ గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ అందులో ఏమంటారంటే ఒకవేళ ఎవరి మీద నా కేసు ఉన్నట్లయితుంటే ఆ కేసును రిక్రూట్మెంట్ బోర్డు మళ్ళీ ఒకసారి పరిశీలన చేసి వాడు హానరరీ అక్విటల్ అంటారు, అంటే గౌరవప్రదంగా వాడు కేసు నుంచి బయటపడ్డా లేదా. ఈ గౌరవప్రదం అనేది ఇక్కడ డెఫినేషన్ ఉండదు, ముందు ఆ తీర్పులో మాత్రమే ఉంటుంది. అంటే గౌరవప్రదం అంటే ఏంటంటే మీకు ట్రయల్ అంతా జరగాలి, ట్రయల్లో మీరు నిర్దోషి అని బయటపడాలి. అంతే తప్ప కంప్లైంట్ చేసినోడే నేను కంప్లైంట్ చేయలేదు, సో పట్టిన వాళ్ళు ఏదో వైట్ పేపర్ మీద సంతకం పెట్టినా అని చెప్పేసి చెప్పింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హాస్టల్ అన్నట్లే, అంటే సాక్షి తిరగబడ్డారు. సో అట్లాంటి కేసులలో ఏంటంటే అది ఆనరరీ అక్విటల్ కాదు. అక్విటల్ కాకపోయినప్పుడు కూడా వాళ్ళు పోలీసు జాబ్ను నిరాకరిస్తున్నారు. సో అవతార్ సింగ్ను పట్టేసి, సో అందుకోసమని ప్రతిసారికి అదే పరిస్థితి వస్తుందని ఆ క్వాష్ చేయించుకుంటే, అందుకని ఎప్పుడైనా మనం వేసినప్పుడు కాంప్రమైజ్ కానీ కదా అంటారు, నువ్వు సార్ కాంప్రమైజ్ అవ్వడానికి లేదు సార్, అవుతే ఇస్తలేరు అని చెప్పేస్తే అదే జడ్జిలు చాలా మట్టుకు పిల్లల జీవితం, వాడు 25-30 సంవత్సరాలు ఉంటాడు, మనకి ఇంకా చాలా జీవితం ఉంది కాబట్టి క్వాష్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నారు కొంతమంది పిల్లలండి, ఎగ్జామ్ రాయట్లేదు దానికోసం కదా, బీటెక్ చదువుతున్నారు, వాళ్ళిద్దరి మధ్యన పక్కన ఫ్రెండ్స్ మధ్య గొడవ జరిగింది, కేసు అయింది. అటువంటి పిల్లలు కాంప్రమైజ్ అయితేనే బెటరా లోక్ అదాలత్లో, లేదు మీరు అన్నట్లుగా ట్రయల్ చేసుకొని అక్విటల్ అయితే బెస్ట్ అంటారు? రైట్. ఇప్పుడు మనం ఫ్యూచర్లో వాళ్ళు పోలీస్ జాబ్కి వెళ్ళకుండా అంటే 2 రకాల రిక్రూట్మెంట్. ఒకటి యూనిఫామ్ రిక్రూట్మెంట్, మనం పోలీస్ వాళ్ళది కానీ ఎక్సైజ్ కానీ దాంట్లో మాత్రం తప్పకుండా కాంప్రమైజ్ కాకుండా ఉంటేనే మంచిది. మిగతా ఉన్నాయనుకోండి, మిగతా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉన్నాయనుకోండి, నాన్ యూనిఫామ్ కేసెస్, వాటిలలో మీరు కాంప్రమైజ్ అయినా ఏమైనా మీ మీద కేసు లేకపోతే సరిపోతుంది. సో కాబట్టి ఆయా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేనికోసం ఏ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారో దాన్ని బట్టేసేసి బేసికల్గా ట్రయల్ లాగా కొనసాగి, లేకపోతే వాళ్ళ అవతల విత్డ్రా చేసుకుంటే లేదా క్వాష్ చేసుకుంటే ఏ విధంగానైనా వాళ్ళు ఏమంటాం గౌరవప్రదంగా బయటపడితే మంచిది. కానీ లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయితే కాంప్రమైజ్ కిందనే లెక్క, అది కన్విక్షన్ కిందనే లెక్క. ఓహో. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా అప్పుడప్పుడు మీరు ఈ మధ్య కాలంలో కరోనా టైంలో వాడు మాస్క్ లేకుండా బయటకు వచ్చినా, వాడు టైంలో బయటకు వచ్చినా కానీ వాడికి పెట్టి కేసెస్ కింద ఫైన్ కూడా వేస్తున్నారు, 200 ఫైన్ అట్లా వేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒకనొక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏముంటుందంటే 2000 కంటే తక్కువ ఫైన్ కడితే దాన్ని కేసు కింద చూడడానికి లేదు, కాబట్టి వాళ్ళను అంటే దాంట్లో కన్విక్షన్ కింద చూడడానికి లేదని చెప్పి ఓ జడ్జిమెంట్ ఉంటుంది. ఓకే. సో కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండేది మాత్రం ఆ జడ్జిమెంట్ను రెఫర్ చేయవచ్చు. జడ్జిమెంట్ రెఫర్ చేసేసి అయ్యా 200 ఫీజు ఫైన్ కట్టినాం కాబట్టి అది కన్విక్షన్ కాదని చెప్పవచ్చు, లేకపోతే కన్విక్షన్ కిందనే. కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ సరే తాగి వాహనం నడుపుతూ దొరుకుతారు డ్రంక్ అండ్ డ్రైవ్లో, వాళ్ళకి ఫస్ట్ టైం అంటే ఫైన్ వేస్తే సెకండ్ టైం జైలుకి పంపిస్తుంది. అటువంటి వాళ్ళు ఏం చేయాలండి? రైట్. అటువంటి వాళ్ళు ఏం చేయడానికి ఏం లేదు, ఎందుకంటే నేను పోలీస్ జాబ్ పనికిరాదు. నేను కేసు వేస్తున్నాను. నేను ఒకనొక క్యాండిడేట్కి ఏంటంటే వినాయక చవితి రోజు తెలుసు కదా, అది భక్తి ఆ ఒక పక్కకు ఇది ఇంకో పక్కకు ఉంటుంది కదా, ఆ తాగి బైక్ నడుపుతూ ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఆ కేసు వేస్తున్నాం, వాడికి జాబ్ కూడా వచ్చిండే, అయితే క్యాన్సిల్ చేస్తున్నాం. అది నేను మొన్న వేసినప్పుడు కూడా ఇది మోరల్ టర్పిట్యూడ్ కింద, అంటే అనైతిక ప్రవర్తన కిందనే లెక్క, బండి నడపడం అనే దాని కింద అని చెప్పేసి దాని కేసుని డిస్మిస్ చేస్తున్నారు. సో కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికి ఫైన్ వేసి వాటి జైలు కూడా పోయింది, కన్విక్షన్ కూడా అయింది. కోర్టు ఏమి ఇచ్చిందండి? కోర్టు డిస్మిస్ చేసేస్తుంది. కాబట్టి అంటే ఈ ముఖంగా కూడా చెప్పవచ్చు ఏంటంటే ఈ ఇంటర్వ్యూ ముఖంగా తాగి నడిపి ఫైన్ కట్టి జైలుకు పోతే మీకు ఉద్యోగాలు రావు. కాబట్టి కొంచెం అంటే ఉద్యోగం కావాలనుకున్నాడు కొంత జాగ్రత్తగా ఉండడం మాత్రం మంచిది. కేసు అయిన తర్వాత కోర్టు చుట్టూ తిరిగే కంటే కేసు కాకుండా చూసుకోవడం మంచిది కదా. మేము కోర్టు తర్వాత చూసుకుంటాం, మాకు అడ్వకేట్స్ ఉన్నారు మంచి వాళ్ళండి. అది ఉంటారు, అడ్వకేట్స్ ఉండరని కాదు, కాకపోతే ఏమవుతుంది అంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, వాడు ట్రైనింగ్కి పోతాడు ఇలాంటి కేసులలో, మళ్ళీ మిమ్మల్ని ట్రైనింగ్ పంపాలంటే 4 సంవత్సరాల పాటు నోటిఫికేషన్లో పోతారు. సో అందుకని అడ్వకేట్లు మీకు ఉన్నప్పటికీ కూడా కేసు కాకుండా చూసుకోవడమే మంచిది. సార్ పాస్పోర్ట్ వస్తుందా? పోనీ మేము అమెరికా వెళ్ళిపోతాం, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతా, పాస్పోర్ట్ వస్తుందా? రైట్. అయితే దాంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా మీరు పాస్పోర్టు తీసుకోవడానికి దానికి జనరల్గా క్రిమినల్ చెకప్ చేస్తూ ఉంటారు, దాంట్లో కనుక రికార్డులో ఉంటే మాత్రం వాళ్ళు పాస్పోర్ట్ ఇవ్వరు, లేకపోతే మాత్రం ఇచ్చేస్తారు. ఇక అది మీకు తెలిసిందే కదా, మన దగ్గరికి వచ్చిన పోలీస్ని మేనేజ్ చేస్తే, ఎంక్వైరీకి వచ్చిన వాడిని మేనేజ్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే చిన్న కేసే కాబట్టి. మరి రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ లాంటి కేసెస్ అయినా మాత్రం కొంచెం కష్టం అవుతుంది. కానీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చిన్న కేసు సాధారణ కొంతమంది ఫస్ట్ టైం కాకుండా రిపీట్గా దొరుకుతుంటారు, హ్యాబిచువల్గా దొరుకుతుంటారు, డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకి వెళ్ళి వస్తారు. అటువంటి వాళ్ళకి పాస్పోర్ట్ దొరుకుతుందా?
అది నేనేమంటున్నాను, ఆ డ్రంక్ అండ్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా హ్యాబిచువల్ అయినప్పుడు అది రికార్డులలో ఉండాలి. ఆ రికార్డు ఉంటే కదా జైలుకి వెళ్తారు. అవును, రికార్డులలో ఉంటే మాత్రం అప్పుడు ఇవ్వరు. సో ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కండిషనల్ ఏముంటుంది తప్ప ఇంకొకటి ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి లైసెన్స్ క్యాన్సిల్ అయిన తర్వాత పాస్పోర్ట్ వస్తుంది అంటారా? అదే పాస్పోర్ట్ ఇవి రెండు ఉన్నాయి ఇక్కడ. పాస్పోర్ట్ రావడానికి మీకు వీసా రావడానికి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు పాస్పోర్ట్ ఇస్తూ ఉండవచ్చు కాక, కానీ వీసా ఉన్నప్పుడు మాత్రం మీకు ఎక్కడైతే కేసు పెండింగ్లో ఉందో ఆ మెజిస్ట్రేట్ మీకు పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అచ్చా, సో మీరు ఫైనల్గా ఏం చెప్తారు మరి ఇటువంటి వాళ్ళందరికీ? మేము రోజు తాగి తిరుగుతాం, మేము అందరితో గొడవ పడతాం, కానీ తర్వాత ఒక స్టేజ్ వచ్చాక పోలీస్ అవుతాను అనుకుంటాడు. రైట్, అది పోలీస్ అవుదాం అనుకుంటే నిజంగా కూడా అంటే దాంట్లో ఉన్నది ఏంటంటే పోలీస్ దగ్గర అంటే మొత్తం లా కానీ ఆర్మీ కానీ ఈ వీటిలలో ఎస్పెషల్లీ పోలీసులలో ఏంటంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సో వాళ్ళు ఏమైనా చేయడానికి వస్తుంది. సో అందుకని ఆ మెంటాలిటీ ఏంటి, ఆ క్రిమినల్ మెంటాలిటీ ఉంటే వాళ్ళు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే అలా అని ఈ పాత పిల్లలే కొత్తగా తప్పులు చేసేది లేదు, లేదా ఏ తప్పు చేయనోడు పోలీస్ అయినాక తప్పు చేయకుండా లేదు. కాకపోతే ఏంటంటే ఒక ఫిల్టర్, మొదట్లోనే ఫిల్టర్ పెట్టచ్చు కాబట్టి ఈ ఫిల్టర్లో చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా పోలీసు ఉద్యోగం కావాలనుకుంటే మీ పక్కింటలతో గొడవ పడకండి, మీ పొలం గట్టుగాడ పడకండి, తాగి నడపకండి, 498 కేసుల దాంట్లో ఇరక్కండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడు అందరూ ఎడ్యుకేట్ అయిపోయినారు, అంటే రాంగ్ ఎడ్యుకేటెడ్. ఏమైపోయిందంటే ఓకే వీడు మా మరిది చదువుతున్నాడు, ఓకే వీళ్ళంతా వేధిస్తున్నారు, నా మరిదిని కూడా 498లో పెట్టినాం అనుకో, వానికి ఉద్యోగం రాదు. లేకపోతే గట్టు పంచాయతీ అవుతా ఉన్నది, అమ్మాయి మీద ఇది చేశాడని చెప్పేసి ఒక అఘాయిత్యం చేశాడని చెప్పేసి పెట్టేస్తే చాలు వీని ఉద్యోగం రాదు. అంటే ఉద్యోగం రాకుండా చేయడం కోసం ఏమేం పెట్టచ్చో కూడా ఆలోచిస్తున్నారు. అది మనకు అంటే అది వేరే పార్టీ. కానీ న్యాచురల్గా ఒక కుర్రాడు పోలీస్ అవ్వాలనుకుంటే, ఒక ఐపీఎస్ అవ్వాలన్నా, ఒక కానిస్టేబుల్ కానీ ఎస్ఐ అవ్వాలనుకుంటే వాడు ముందే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఒకటే, సాధ్యమైనంత వరకు ఏ కేసు ఉండకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు అంటే కొన్నిట్లలో మనకు మన చేతులలో ఉండవు, బట్ ఏదేమైనా సాధ్యమైనంత వరకు ఏ కేసు ఉండదు. ఆ కేసులలో కేసు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోరల్ టర్పిట్యూడ్ అంటాం, అనైతిక ప్రవర్తన. ఎందుకంటే జనాలు ఇది అనైతికం రా అనుకునేది ఏదైనా కానీ అనైతికం. కిడ్నాప్, రేప్, మర్డర్ ఇవన్నీ కూడా ఆ సుప్రీంకోర్టు ఒక 5-6 గుర్తించింది. ఇలాంటి కేసులలో ఎట్టుకోసమే ఉండదు. ఆ 354D అందుకోసమనే 354Dకి అది కష్టం అవుతుంది, 324, 325లలో కూడా కష్టం అవుతుంది. సో కాబట్టి ఏంటంటే అలాంటి కేసులలో ఉండకుండా, అసలు ఎలాంటి కేసులలో ఉండకుండా ఉండడం మంచిది. ఒకవేళ తప్పనిసరైన పరిస్థితులలో ఏదో చిన్న చితక కేసులు కానీ మోరల్ టర్పిట్యూడ్ అని అంటూ డిఫైన్ చేయబడ్డటువంటి కేసులలో మాత్రం ఉంటే మీరు పోలీస్ జాబ్ గురించి ఆలోచించకండి, రాయకండి. రాసి మొత్తం 3-4 సంవత్సరాలు వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. లేకపోతే మాత్రం మీరు ఐఏఎస్ హ్యాపీగా రాసుకోవచ్చు. ఓకే, ఇంకా మీకు బాగా గుర్తున్న కేసులు చెప్పండి. గుర్తున్న కేసులలో అంటే ఉన్నాయి, బట్ మీకు బాగా గుర్తుండొచ్చుగా. మీ ఇందాక చెప్పారు ఒకటి గర్భిణులకి, అటువంటి బాగా మీకు మనసుకు నచ్చే కేసు అంటే మీకు అక్కడ పీపీ బాగా టఫ్ ఇచ్చి ఉంటారు, కానీ మీరు తీసుకునే దీంట్లో లైన్ వచ్చి ఉంటుంది. అదే ఇప్పుడు మొన్న దీంట్లో ప్రాసిక్యూషన్ మీ బాగా టఫ్ ఫైట్ ఇచ్చి ఉంటారు, కానీ మీరు అందులో ఎక్కడ తీసుకొచ్చారు. రైట్, ఇప్పుడు ఈ 7 మన ప్రిలిమినరీలో కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇదే పోలీస్ రిక్రూట్మెంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నెగటివ్ మార్కింగ్ పెట్టారు. ఇంతకుముందు చెప్పాను కదా, నెగటివ్ మార్కింగ్ పెట్టినప్పుడు ఏంటంటే వాడు కొన్ని క్వశ్చన్స్ని తప్పించినాడు. తప్పించినప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే తప్పించాను కాబట్టి ఇప్పుడు తెలివి కల పిల్లలు ఏం చేస్తారు, ఈ క్వశ్చన్ తప్పు ఉందని వాడు అటెంప్ట్ చేయడు. ఓకే, అటెంప్ట్ చేసి ఎందుకు మనం నెగటివ్ మార్క్ తెచ్చుకోవడం, 1/4 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. అయితే అట్లా అని ఏం చేశాడంటే వాడు ఎవడైతే క్వశ్చన్ అటెంప్ట్ చేయడో వాడికి మార్కులు ఇచ్చినాడు. బేసికల్గా ఎవడు క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే వానికి 0 రావాలి. కానీ వీడేమంటాడంటే ఈ రాంగ్ క్వశ్చన్లలో ఎవడు అటెంప్ట్ చేయలేదో వాడికి ఇస్తాను, అటెంప్ట్ చేసి రాంగ్ చేసిన వాడికి ఇవ్వని అంటాడు. సో ఇది తప్పు అని చెప్పేసి నోటిఫికేషన్లు ఏముందో తీసుకొని ఇస్తే అందరికీ ఇవ్వాలి, లేకపోతే లేదు. అంతే తప్ప కరెక్షన్ ఇప్పుడు నువ్వెందుకు అనుకుంటున్నావు, తప్పు వాడు తెలివి కల్లోడు క్వశ్చన్ చదివాడు, ఆన్సర్ తప్పు ఉంది లేదా క్వశ్చన్ తప్పు ఉంది, ఎందుకు అనవసరంగా నెగిటివ్ మార్కు తీసుకోవాలి అని చెప్పి పెట్టలేదు అని నువ్వు అనుకుంటున్నావు. అసలు వాడు తెలియకనే పెట్టకపోవచ్చు కదా, నువ్వెందుకు అజ్యూమ్ చేసుకుంటున్నావు. సో కాబట్టి అది కంప్లీట్గా నోటిఫికేషన్కు అగెనెస్ట్. అట్లయితే ఆ జడ్జి గారు కూడా అడిగినారు,
నేను 20 అటెంప్ట్ చేయలేదు, నాకు 20 మార్కులు ఇచ్చావా అన్నాడు. సో కాబట్టి అది లేదు. అందుకోసమని ఆ కేసులో కూడా చాలా టఫ్. వాళ్ళు అప్పీల్కి పోయినప్పుడు కూడా సేమ్ క్వశ్చన్ డివిజన్ బెంచ్ కూడా రేజ్ చేసేసి ఎస్ అందరికీ 7 మార్కులు కలపాలి అంటే చాలా సంతృప్తికరమైన విషయం ఏంటంటే 65,000 మంది, ఓకే సార్ 65,000 మంది కానిస్టేబుల్, 20,000 మంది ఎస్ఐ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. ఈ 7 మార్కులను ఎస్ఐలకు 9 మార్కులు కల్పిస్తే సో అత్యంత ఏమంటారు సంతృప్తి. అంటే ఎందుకు సంతృప్తి అంటే 16,000 పోస్టులు ఉన్నాయి సార్ ఇప్పుడు. ఈ 16,000 పోస్టులు నిన్నే మంది కూడా రాకపోయేటోళ్ళు. అవును. ఏది అక్కడ 30% 25% 20% తగ్గించకపోయినా ఈ 7 మార్కులు గలపకపోయినా అసలు ఉద్యోగాలకు సరిపడే మంది కూడా ఉండేటోళ్ళు కాదు. అసలు ఇంకా జుట్టు ఊడిపోయేది గవర్నమెంట్ ఇది. జుట్టే ఉండేది కాదు, మీరు నమ్మండి. కానీ అదృష్టవశాత్తు ఏంటంటే మనకు ఈ రిజల్ట్స్ రావడం వల్ల ఇది ఒకటి మంచిది అయిపోయింది. ఈ సందర్భంగా ఒకటి చెప్పదలసింది ఏంటంటే తెలంగాణ ఉద్యమము చాలా మంచి విషయాలను తీసుకున్నది, కానీ చెడ్డ విషయాలను కూడా తీసుకొచ్చేసింది. అందులో అత్యంత విషాదకరం ఏంటంటే ఆత్మహత్యలు. మీరు చూడండి ఆత్మహత్యలు ఎంత ఈజీ అయినా తెలంగాణ ఉద్యమం తర్వాతనే. ఇప్పటికి కూడా పిల్లలు ఉద్యోగం రాలేదని చచ్చిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఆ మధ్యలో ప్రిలిమ్స్లో రానోలేదు, రానప్పుడు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని మాకు సంతృప్తి ఏంటంటే నేను ఈ సందర్భంగా ఏంటంటే అశోక్ అకాడమీ అని ఉంటుంది, అశోక్ సార్ అని అంటాడు. సో ఆ సార్ కూడా 30% 20%లో అద్భుతంగా తీసుకెళ్ళాడు. దీనివల్ల ఏమైందంటే ఈ 65,000 మంది క్వాలిఫై అవ్వడం వల్ల మాకు సంబంధించి అంటే మా ఫీలింగ్ ఏంటంటే మేము కొన్ని ఆత్మహత్యలనైనా మేము నివారించగలిగినామని చెప్పేసి. సో అది అత్యంత సంతృప్తికరం ఇచ్చినటువంటి ఇంకొక కేసులలో. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి సార్, మీ మమ్మల్ని చూసి కానీ లేదంటే ఈ ప్రొఫెషన్లో రావాలనుకుంటారు చాలామంది, ఏదో చేయాలి అల్లా అని, ఆ విధంగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే నేను అంత పెద్దగా మెసేజ్ ఇచ్చే అటువంటి ఇదేం కాదు, కానీ బట్ నేను ఒక ప్రొఫెషన్ నుంచి ఇంకో ప్రొఫెషన్ వచ్చిన కాబట్టి ఈ విధంగా రావడానికి కానీ ఇంకొక ప్రొఫెషన్ నాకు అంటే నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత నేను చాలా పొలిటికల్లీ యాక్టివ్. నేను యుఎస్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని ఉంటుంది. అవును. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంకి నేను జనరల్ సెక్రటరీని ఉండేవాడిని, వర్కింగ్ కమిటీ చైర్మన్ ఉండేవాడిని. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులలో ఒక్క కేసీఆర్ గారితో తప్ప నేను మాట్లాడని, అంటే సెక్రటరీగా నేను మాట్లాడని, కాన్ఫరెన్స్ పెట్టని అసలు ఏ రాజకీయ నాయకుడు లేడు. కానీ నేను యుఎస్ నుంచి వచ్చిన తర్వాత నాకు 3 చోట్లు ఉన్నాయి. ఒకటి మా ఇల్లు, 2 ఆఫీసు, 3 కోర్టు. నాకు ఇంతకు మించి ఏమీ లేదు. సో ఒకసారి ఎవరైనా డిసైడ్ చేస్తే మీ 100% ఎఫర్ట్స్ కనుక పెట్టేది ఉంటే పెద్ద టైం తీసుకోవద్దు. కేసులు రావడం కోసం, కేసులు వాదించడం కోసం మీకు ఈ ప్రొఫెషన్ పట్ల నమ్మకం కుదరడానికి మీరు 100% ఎఫర్ట్ పెట్టేస్తే తప్పకుండా కుదురుతుంది. రెండవది, మీరు జాయిన్ కాగానే డబ్బులు రావాలంటే రావు. ఈ ప్రొఫెషన్ అట్లాంటిది. కాబట్టి మీరు డబ్బుల వెంట పరిగెత్తకండి, కేసుల వెంట పరిగెత్తండి. డబ్బులు వాటింతట అవే వస్తాయి. ఇది పెద్దోళ్ళు చెప్పిన మాట నేను జస్ట్ రిపీట్ చేస్తాను. దిస్ ఇస్ మై సజెషన్. ఓకే, లా చేయాలనుకున్నవారు ఖచ్చితంగా చేయండి, కానీ ఒక ప్యాషన్గా చేయండి, నిబద్ధత చేయండి. ఖచ్చితంగా మీకు న్యాయం ఎప్పుడూ ఉంటుంది అంటున్నారు రమేష్ చెల్లి గారు. రమేష్ గారు చెప్తున్నట్లుగా కేవలం డబ్బుల కోసమే ఈ ప్రొఫెషన్లోకి వస్తే డబ్బులు ఎప్పుడు రావు. ఖచ్చితంగా మీరు సామాన్య పట్ల న్యాయంగా ఉంటే ఖచ్చితంగా ఆ డబ్బులు ఇప్పుడు కాదు రేపైనా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీకు మనశ్శాంతి ఉంటుంది అనే విషయం రమేష్ గారు చెప్తున్నారు. సాఫ్ట్వేర్లో లక్షలు సంపాదిస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఈ కాలంలో డబ్బులను పక్కన పెట్టి ఆయన లా వైపు వచ్చారంటే ఆయనకి ఎంత సంతృప్తి ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈ వారం రమేష్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.